రేవంత్ ఇంకెప్పుడు దిగిపోతున్న ఆయన సర్వే చేస్తున్న కాంగ్రెస్ ఏజెంట్లకు జనం ప్రశ్నలు. రైతు భరోసాతో అన్నదాతలు శాంతించారా లేదా? స్థానిక పోరు కోసం కాంగ్రెస్ సీక్రెట్ సర్వేకెళ్లిన వాళ్ళకే రివర్స్ క్వశ్చన్స్ వేస్తున్న జనం. 3 సార్లు ఎగగొట్టిన రైతు బంధు ఏది అంటున్న రైతులు, పింఛన్ల విషయంలో ఏకి పారేస్తున్న వృద్ధులు, 4000 పింఛన్ ఎటుపాయే, కేసీఆర్ ఇచ్చిన 2000 ఇస్తుండు, ఓట్ల ముంగల మస్తు ముచ్చట్లు చెప్పిర్రు, నెలకిస్తానన్న 2500 గుర్తు చేస్తున్న మహిళలు, ఈ రేవంత్ రెడ్డి ఇంకెన్నాళ్ళు ఉంటాడని అడుగుతున్న వృద్ధులు, మహిళలు, యువకులు, ఉద్యోగులు సైతం నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఇటీవలే పిసిసి పెద్దలకు చేరినటువంటి సర్వే రిపోర్ట్ ఇక స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు సర్వే చేయించుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇంటర్నల్ గా సీక్రెట్ సర్వే అని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియాలో మస్తు ప్రచారం జరుగుతూ ఉంది. నిన్న మన ఛానల్లో కూడా ఓ వీడియో వేసినాం. ప్రధానంగా రైతు భరోసా వేసిన తర్వాత ఏం మాట్లాడుకుంటా ఉన్నారు రైతులంతా అనేది కూడా ఫీడ్బ్యాక్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే మహిళలందరూ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారట, మహిళలు, వృద్ధులు. ఎందుకంటే వృద్ధులకు చెప్పిర్రు కదా, సారే ముఖ్యమంత్రి సారే మొత్తం పెద్ద భారీ బహిరంగ సభలో ఈ నెల పెన్షన్ ఎంత వస్తుంది, వాళ్ళు చిన్నగా చెప్తే వినపడతలే, నాకు కొంచెం గట్టిగా చెప్పాలి, ఎంత వస్తుంది, ఇంత వస్తుందా, వచ్చే నెలే, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా, వచ్చే నెల అధికారంలోకి వస్తే ఇదెంత ఎంత వస్తుంది, 4000 వస్తుంది. ఇక మహిళలు ఉన్నారు కదా, మహిళలందరికీ 2500 రూపాయలు. ఇక మీ భర్తల మీద మీరు డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, మీ ఖర్చుల మందం మీకు నేను డబ్బులు ఇచ్చేస్తా ఉన్నా, ఇక ఎవరి మీద మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు, ఫోన్ చేసి తల్లిదండ్రులను డబ్బులు అడగాల్సిన అవసరం లేదు, భర్తని పైసలు అడగాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సారు చెప్పినటువంటి మాటలే ఇవాళ ప్రజలలోకి వెళ్తే. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ 18 నెలలు, సంవత్సరం అయిపోయింది సర్పంచులు లేక తెలంగాణలో. పంచాయతీ సెక్రటరీలు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణం. ఎక్కడికక్కడికి పాలన జరుగుతలేదు చక్కగా వాస్తవంగా. ఎందుకంటే ఏం పట్టించుకుంటారు, సర్పంచులు లేరు, సెక్రటరీలు వాళ్ళు చేయాల్సిన కాడికి చేస్తా ఉన్నారు. సర్పంచ్ని నియమించాలి, తద్వారా ప్రభుత్వం నుంచి బిల్లులు రావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, గ్రామ పంచాయతీకి బిల్లులు పెట్టాలంటే, ఎన్నికలు పెట్టాలంటే ఇప్పుడు కొద్దిగా ప్రభుత్వం అటు ఇటు ఆలోచన చేస్తా ఉన్నది, మనకి ఓట్లు వస్తాయా రావా, ఏం జరగబోతా ఉంది, అసలు ప్రజలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, ఇక్కడ మనం అంతా బాగానే ఉందని చెప్తున్నాం కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పి సర్వే చేయించుకుంటా ఉంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తా ఉన్నారట. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టే ఉంది రేవంత్ సర్కార్ పరిస్థితి. 9 రోజుల్లో 9000 కోట్లు అంటూ ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఖాతాలో రైతు భరోసా పైసలు వేశారు. ఇంకేముంది, రైతులు మస్తు హ్యాపీ, పంచాయతీ ఎన్నికలకు పోవచ్చని భావించింది. భరోసా పైసలు వచ్చిన ధూమ్లో రైతులంతా కాంగ్రెస్ కే గుద్దేస్తారని ఆశపడ్డది. కానీ సీన్ రివర్స్ అయింది. భరోసా పైసలేసినా రైతులు అసంతృప్తితోనే ఉన్నట్లు తేలింది. ఒక్క రైతులే కాదు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు సైతం ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్నట్లు కాంగ్రెస్ చేయించుకున్న అంతర్గత సర్వేల్లో తేలినట్లు కూడా సమాచారం అడుగుతా ఉంది. ఇక పక్క నిరుద్యోగస్తులు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, తర్వాత రాజీవ్ వికాసం అని చెప్పేసి అందరు దరఖాస్తులు పెట్టుకున్నారు. తహసీల్దార్ కార్యాలయాలకు పోయి ఇన్కమ్ సర్టిఫికెట్లు తెచ్చుకొని మీ సేవల దగ్గర క్యూలు కట్టి, ఇంటర్నెట్ సెంటర్ల దగ్గర లైన్లు కట్టి దరఖాస్తులు పెట్టుకుంటే జూన్ 2వ తారీఖు ఇంకేముంది, మొత్తం మీకు కూడా ప్రొసీడింగ్ కాపీస్ వచ్చేస్తా ఉన్నాయి. దాదాపుగా ఒకేసారి 5 లక్షల మందికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము ఇవ్వబోతా ఉన్నామని చెప్పారు. కానీ లేదు, నిరుద్యోగులంతా కూడా మొన్న పెద్ద లైబ్రరీ దగ్గర చిక్కడపల్లి దగ్గర వాళ్ళు ధర్నా చేపట్టి నిరసన కార్యక్రమం చేపట్టిర్రు, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి. నిరుద్యోగులు, మహిళలు, ఆసరా పెన్షన్లు తీసుకునే వాళ్ళు, చివరికి రైతులు కూడా ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారట, మరి గతంలో 3 సార్లు ఎందుకు పర్ఫెక్ట్ గా ఇవ్వలేదు, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇచ్చిర్రా, ఆ తర్వాత ఇస్తారో ఇవ్వరో మరి మాకైతే నమ్మకం లేదు. ఒకవేళ నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా 4 సార్లు కూడా మంచిగా ఇచ్చుకుంటూ రావాలి కదా. ఇచ్చే 6,000 అయినా సరే ఎవరికి ఇచ్చిండ్రు, ఎట్లా చేసిర్రు, ఇంకా మాకు బకాయిలు రావాలని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారట. ఇంకేముంది, మనం రైతు భరోసా ఇచ్చేస్తా ఉన్నాం, 9 రోజుల్లో 9000 కోట్లు, మొత్తం ఎక్కడికక్కడికి ప్రజలంతా మర్చిపోతారు, రైతులంతా ఇక హ్యాపీగా ఉంటారు అనుకుంటే ఎట్లయితుందండి, ఎట్లయితుంది? తెలంగాణ సమాజం చాలా ఉన్నతమైనటువంటి సమాజం, ఆలోచన చేస్తారు కదా, ఎప్పుడు ఎట్లున్నారు, ఎప్పుడు వచ్చినప్పుడు ఎట్లా తిప్పుతా ఉన్నారు,
ఎన్ని అవతారాలు మార్చుతా ఉన్నారనేది. ఇగో కేసీఆర్ వల్ల విసిగిపోయినాం, కేసీఆర్ చక్కగా చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచిగా చేస్తుందని చెప్పి నమ్మి ఓట్లేస్తే మరి ఏం జరిగింది? మార్పు ఎంత మార్పు వచ్చింది? ఎక్కడ మార్పు వచ్చింది? ఏం జరిగింది? కనీసం పేద మధ్యతరగతి ప్రజలకి ఎంతవరకు లాభం చేకూరింది అనేది కూడా ఇక్కడ చాలా ఆలోచించాల్సినటువంటి విషయం అయితే ఉంది. ఇగో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తా ఉందట. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రైతుల కోసమే 1,00,000 కోట్లు ఖర్చు చేసామని ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకున్న, లక్షల కోట్లు కాదండి, ఇంకొక 1,00,000 కోట్లు ఖర్చు చేసినా కూడా ఎవరికి రాలేదు అనేది ఇంపార్టెంట్. ఎవరు నష్టపోయినరు, ఎంతమందికి లబ్ధి చేకూరిందనేతో పాటు ఎవరు ఎంతవరకు నష్టపోయినారు అనేది కూడా ఇంపార్టెంటే. మనం ఎంతవరకు రుణమాఫీ చేసినాం అనేది కాదు, చాలా మందికి ఇంకా కాలేదు అనేది కూడా ఇంపార్టెంటే. రైతు భరోసా ఈ టర్మ్ ఇచ్చినాం, మరి పోయినసారి ఇదే వానాకాలం ఎందుకు లేదు? ఇట్లా అనేకమైనటువంటి క్వశ్చన్స్ మరి కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ఎవరెవరైతే ఉన్నారో సర్వేకి వెళ్తారు కదా, వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారట తెలంగాణ సమాజం.